హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో నేను వంకాయ ఎగురు అనేది వేసి చూపిస్తున్నానండి. ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నలో ఈ వంకాయ ఎగురు వేసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుండిద్దండి. అలాగే దోశలో కూడా చాలా బాగుండిద్ది, చపాతీకి కూడా బాగుండిద్దండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ఒక్కసారి చేసుకోనండి. ముందుగా వంకాయ ఎగురు కోసం వంకాయలు కట్ చేసుకోవాలి కాబట్టి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట. వంకాయలు నల్లగా రాకుండా ఉండడానికి వాటిని నిలువుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు కర్రీలోకి ఒక పెద్దలపై ఒకటి తీసుకున్నాను. అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ ఒక నీళ్ళల్లో వేసుకొని ఉంచానండి. ఇప్పుడు కూర వండుకుందాం. మనము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నానండి. కొంచెం వంకాయ ఎగురికి నూనె ఉంటేనే చాలా అంటే చాలా బాగుండిద్ది. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి. నా దగ్గర కొద్దిగా ఎండిపోయిన కరివేపాకు ఉంది కాబట్టి అది వేసుకున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుండిద్దండి ఈ వంకాయ ఎగురు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఇలా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మనము కలిదిప్పుకోవాలండి. కుండలో వండటం వల్ల ఏమో కానీ మంచి టేస్ట్ అనేది వచ్చిందండి. వంకాయ ఎగురు మాత్రం తింటుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఉప్పు కూడా వేసుకొని ఇలా మసిగుడ్డ పెట్టుకొని ఇలా మనము కింద నుంచి పైకి ముక్కలన్నీ ఒకసారి కలిదిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత పైన ఆవిరి అనేది పెట్టుకోవడానికి నేను ప్లేట్ పెట్టి కొంచెం వాటర్ పోసుకున్నానండి. ఈ వాటర్ పోయటం వల్ల వంకాయ ముక్కలు బాగా ఉడుకుతాయి అన్నమాట. ఆవిరిలోనే బాగా మగ్గిపోతాయండి. ఇలా మగ్గడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట వంకాయ ఎగురికి. ఒక్కసారి మూత తీసి ఇంకోసారి కలిదిప్పుకుందాము. మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించుకుందామండి. బాగా మగ్గిపోవాలి. నేను ఈ లోపల చున్నులపై కారం అనేది నూరు పెట్టుకున్నాను అనమాట. మన ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేశానండి, చూడండి. చాలా బాగుంటుంది ఈ చున్నులపై కారం అనేది. దోశకి అలాగే ఇడ్లీలోకి దేనికైనా కూడా ఇలా కర్రీ వండుకోవడానికి వంకాయ ఎగురు, బెండకాయ ఎగురు, దొండకాయ ఎగురు కూడా సూపర్గా ఉంటుంది ఈ కారం అనేది. వంకాయలు అయితే పూర్తిగా మగ్గిపోయినాయి కాబట్టి ముందుగా నూరు పెట్టుకున్న చున్నులపై కారం కూడా వేసుకొని మనకి ఎంత కారం తింటామో అంతండి. మరి ఎక్కువ వేసుకున్నా కూడా వంకాయ ఎగురులోకి అంత బాగోదన్నమాట. కొద్దిగా మీడియంగా వేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి కలిదిప్పుకుందాము. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకాసేపు వంకాయ కారం చల్లాం కదా, కాసేపు మగ్గనివ్వాలండి. ఈ కారము ఈ వంకాయలకి బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. కాసేపు మగ్గబెట్టానండి నేను. మళ్ళీ మూత పెట్టి కూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా మనం సర్వ్ చేసుకోవటమేనండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోమాకండి. కూర అయితే రెడీ అయిపోయింది. కారం వేసుకున్న తర్వాత చూసారా మంచి కలర్ అనేది వచ్చిందనమాట. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తినటమే ఆలస్యం అనమాట. వేడి వేడి వంకాయ ఎగురు అలాగే వేడి వేడి అన్నము చాలా అంటే చాలా బాగుందండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్.